పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. దాంట్లో ఈ పచ్చడి అంటే ఇంకా ఇష్టం ఉంటుంది. టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఈరోజు మనం చేసుకునే వంటకం అదే అన్నమాట. ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం వేపుకుందాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని మిక్సీ జార్లో తీసుకొని అదే ఆయిల్లో మనం టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూసారు కదా, మనకి టమాటా అంతా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయాయి టమాటాలు. ఇప్పుడు మనం దాంట్లోకి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు టమాటాతో పాటు మగ్గనివ్వండి. అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి బాగా దగ్గరకు అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మిర్చి మిక్సీ వేసేసుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు మనం టమాటాలని తీసుకుందాం. ఇప్పుడు మనం టమాటాలన్నీ దీంట్లో మిక్సీలోకి వేసుకున్నాం. అసలు టేస్ట్ ఎక్కడ ఉంటుందంటే, మనం మిక్సీలో మొత్తం బాగా పేస్ట్లా చేసేయకండి. కొంచెం తిప్పుతూ కొంచెం ఆఫ్ చేయండి, ఆన్ ఆఫ్ అలా చేయండి అనమాట. ఒకేసారి పేస్ట్ మనం స్టార్టింగ్లోనే ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసేసాం కదా టమాటాలో, ఇంకేం అవసరం లేదు. ఇంకా మనం మిక్సీ వేసుకోవడమే. చూసారా, మనకి టమాటా పచ్చిమిర్చి చట్నీ ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, ఇలా వచ్చిందనమాట మనకి. చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా ఫ్యామిలీస్ ఫంక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా, రిలేటివ్స్ వచ్చినా కూడా ఇలా టమాటా పచ్చిమిర్చి చట్నీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఉసిరికాయ, ఆవకాయ లాంటివి కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసి తింటే కనుక చాలా పప్పులోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది మనకి. కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.